హలో ఫ్రెండ్స్, ఇండియన్ పాలిటిక్స్ లో ఒక పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది. అది ఎక్కడో కాదు, వెస్ట్ బెంగాల్ లో. రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకో తెలుసా? వెస్ట్ బెంగాల్ లోని ఎలక్టోరల్ రోల్స్ నుండి దాదాపుగా 58 లక్షల మంది పేర్లు డిలీట్ చేశారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. స్టేట్ మొత్తం ఓటర్ కౌంట్ అనేది 7,66,00,000 నుండి సడన్ గా 7,08,00,000కు పడిపోయింది. అసలు ఇంతమంది ఓటర్స్ ఎక్కడికి వెళ్లారు? ఇది రియల్ వెరిఫికేషనా లేకపోతే పొలిటికల్ కాన్స్పిరసీయా? సీఎం మమతా బెనర్జీ ఎందుకు ఫైర్ అవుతున్నారు? అసలు ఎస్ఐఆర్ ప్రాసెస్ అంటే ఏంటి? ఈ రోజు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అసలు ఏం జరిగిందో క్లియర్ గా చూద్దాం. వెస్ట్ బెంగాల్ లో ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ ఎస్ఐఆర్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించి రీసెంట్ గా ఒక డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ రిలీజ్ చేశారు. ఈ లిస్ట్ ప్రకారం స్టేట్ లో ఉన్న టోటల్ ఓటర్స్ కౌంట్ అనేది హెవీగా డ్రాప్ అయిపోయింది. ఈ ఎస్ఐఆర్ కి ముందు ఈ స్టేట్ మొత్తంలో 7,66,00,000 మంది ఓటర్స్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు 7,08,00,000కు పడిపోయింది. అంటే దాదాపు 58 లక్షల మంది ఓట్స్ అన్ని గాయమైపోయాయి. ఆల్మోస్ట్ కోల్కతాలోని నార్త్ అండ్ సౌత్ పార్ట్స్ లో 1/4 ఆఫ్ ద ఓటర్స్ అందరూ డిలీట్ అయిపోయారు. 2026 లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఇది ఒక హ్యూజ్ పొలిటికల్ చేంజ్ ఇండికేట్ చేస్తుంది. మరి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అసలు ఇంతమంది పేర్లు ఎందుకు డిలీట్ చేశారు? వీళ్ళందరూ జెన్యూన్ ఓటర్స్ కాదా? దీనిపైన ఈసీఐ చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చింది. అసలు ఈ ఓట్లన్నీ డిలీట్ అయిపోవడానికి రీజన్స్ ఏంటో చూద్దాం. ఇందులో ఫస్ట్ వచ్చేసి డిసీజ్డ్ ఓటర్స్, అంటే చనిపోయిన వాళ్ళు. ఈ లిస్ట్ లో దాదాపు 24,10,000 మంది ఓటర్స్ చనిపోయారు. వాళ్ళ పేర్లు ఇంకా లిస్ట్ లోనే ఉన్నాయి. సో అవన్నీ రిమూవ్ చేసేసారు. ఇంకా సెకండ్ వచ్చేసి మైగ్రేటెడ్ ఓటర్స్, జాబ్ కోసము లేదా మ్యారేజ్ వల్లనో వేరొక ప్లేస్ కి షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు. దాదాపు 19.8 lakh ఓట్స్ అని ఇక్కడ రిమూవ్ చేసేసారు. మూడవది అన్ట్రేసబుల్, అసలు అడ్రస్ లేకపోవడం, వెరిఫై చేద్దామంటే కనిపించకపోవడం. వీళ్ళలో దాదాపు 12.3 లక్షల మంది ఓట్లు తీసేశారు. ఇంకా నాలుగవది డూప్లికేట్ ఓటర్స్, ఒకరే 2 చోట్ల ఓట్ కలిగి ఉండడం. వీళ్ళు కూడా దాదాపు 1,38,000 మంది ఉన్నారు. ఇవి కూడా తీసేశారు. ఇంకా లాస్ట్ ది ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్, ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేని వాళ్ళు 57,000 మంది ఉన్నారు. వీళ్ళ ఓట్లు కూడా తీసేశారు. సో ఇలా మొత్తం 58 లక్షల ఓట్లు మొత్తం తీసేశారు. సో ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఇది ఎలక్టోరల్ రోల్ ని క్లీన్ చేసే ప్రాసెస్ మాత్రమే. ఇప్పుడు అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది జస్ట్ కంప్యూటర్ లో చేసే పని అయితే కాదు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న ఓటర్స్ ని వెరిఫై చేస్తారు. వాళ్ళు అక్కడ ఉంటున్నారా లేకపోతే చనిపోయారా, కొత్త ఓటర్స్ ఎవరైనా యాడ్ అయ్యారా, ఇవన్నీ క్రాస్ చెక్ చేసి లిస్ట్ అప్డేట్ చేస్తారు. 2025 లో స్టార్ట్ అయిన ఈ ప్రాసెస్ ఓన్లీ వెస్ట్ బెంగాల్ తోనే కాకుండా 9 స్టేట్లు ఇంకా 3 యూనియన్ టెరిటరీస్ లో జరిగింది. టోటల్ గా మన దేశం మొత్తంలో 51 crore ఓటర్స్ డేటాని వెరిఫై చేశారు. కానీ ఫ్రెండ్స్, ఇష్యూ ఇక్కడే పొలిటికల్ గా టర్న్ అయింది. సీఎం మమతా బెనర్జీ గారు ఈ ప్రాసెస్ ని స్ట్రాంగ్ గా అపోజ్ చేస్తున్నారు. ఆవిడ ఏమంటున్నారంటే ఇది బీజేపీ ఇంకా ఎలక్షన్ కమిషన్ కలిసి చేస్తున్న కాన్స్పిరసీ అని. 2026 ఎలక్షన్స్ లో గెలవడం కోసం బెంగాల్ పీపుల్ ని లిస్ట్ నుండి రిమూవ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎవరి పేర్లైతే డిలీట్ అయ్యాయో వాళ్ళని రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయమని పిలుపునిచ్చారు. మేము ఎవరిని బెంగాల్ నుంచి పంపేయమని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. కానీ బీజేపీ వెర్షన్ వేరేలాగుంది. బీజేపీ ఏమంటుందంటే మమతా బెనర్జీ ఇన్ని రోజులు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని యాడ్ చేసుకుని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేశారు. ఇప్పుడు ఫేక్ ఓటర్స్ డిలీట్ అవుతుంటే ఆమె భయపడుతున్నారని కౌంటర్ ఇస్తున్నారు. సరే, ఒకసారి పాలిటిక్స్ పక్కన పెడితే ఒక కామన్ మ్యాన్ గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఒకవేళ జెన్యూన్ ఓటర్ పేర్లు డిలీట్ అయితే ఏం చేయాలి? పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ డ్రాఫ్ట్ లిస్ట్ మాత్రమే, ఫైనల్ లిస్ట్ కాదు. డిలీటెడ్ ఓటర్స్ మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు. దానికోసం ఫామ్ 6 ఫిల్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తో సబ్మిట్ చేయాలి. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. హియరింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యాక February 14, 2026 న ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది పబ్లిష్ చేస్తారు. సో 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఇదే ఫైనల్ లిస్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వెస్ట్ బెంగాల్ ఎలక్టోరల్ రోల్ ఇష్యూ వెనుక ఉన్న కంప్లీట్ స్టోరీ. 58 lakh ఓట్స్ డిలీట్ అవడం అంటే చిన్న విషయం కాదు. ఒకవైపు క్లీనింగ్ ప్రాసెస్ అని ఈసీఐ అంటుంటే, మరోవైపు ఓటర్ మ్యానిపులేషన్ అని పొలిటికల్ పార్టీస్ గొడవ పడుతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఇంత లార్జ్ స్కేల్ లో ఓట్స్ అనేది డిలీట్ చేయడం కరెక్టేనా, లేదా పొలిటికల్ మోటివ్స్ ఏమైనా ఉన్నాయా? కింద కామెంట్స్ లో మీ ఒపీనియన్ తప్పకుండా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.